ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వచ్చి ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు అయినప్పటి నుండి వైఎస్ షర్మిల తన సొంత అన్న అని చూడకుండా వైఎస్ జగన్పై విమర్శల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. ఇప్పుడు తన మాటలకు మరింత పదును పెట్టారు. తాజాగా మరోసారి జగన్ను టార్గెట్ చేస్తూ షర్మిల మాటల తూటాలు వదిలారు. అసలు వైఎస్ జగన్ ఏమన్నారంటే, ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు అదుపు తప్పాయంటూ ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసిన వైఎస్ జగన్కు ఇండియా కూటమిలోని కీలక పార్టీల నుంచి పలువురు నేతలు వచ్చి మద్దతు తెలిపారు. కానీ కాంగ్రెస్ మాత్రం దూరంగానే ఉండిపోయింది. దీనిపై నిన్న జరిగిన ప్రెస్ మీట్లో వైఎస్ జగన్ మాట్లాడుతూ కాంగ్రెస్ ధర్నాకు ఎందుకు మద్దతు ప్రకటించలేదని ప్రశ్నించారు. దీనికి వైఎస్ షర్మిల ధీటైన సమాధానం. వైఎస్ షర్మిల ఎక్స్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ జగన్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ ఎందుకు రాలేదో సమాధానం చెప్పాలంటున్న జగనన్న గారు, మీ ధర్నాకు సంఘీభావం అసలు ఎందుకు ప్రకటించాలి అంటూ ఎదురు ప్రశ్నించారు. జగన్ తన పార్టీ ఉనికి కోసం ఢిల్లీలో కపట నాటకం ఆడినందుకా అంటూ మండిపడ్డారామె. వ్యక్తిగత హత్యకు రాజకీయ రంగు పులిమినందుక ధర్నా చేశారు. 5 ఏళ్లు బీజేపీతో అక్రమ సంబంధం పెట్టుకొని విభజన హక్కులను, ప్రత్యేక హోదాను బీజేపీకి తాకట్టు పెట్టి ఆఖరుకు మణిపూర్ ఘటనపై నోరెత్తని వైసీపీకి ఉన్నట్టుండి అక్కడి పరిస్థితులు గుర్తుకు రావటం చాలా విడ్డూరంగా ఉందని వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు. క్రిస్టియన్ అయి ఉండి క్రైస్తవులను ఓచకోత గురి చేసిన, నోరు మెదపకుండా విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంలో బీజేపీకే మద్దతు ఇచ్చారు కదా అని నిలదీశారామె. వైఎస్ఆర్ వ్యతిరేకించిన మతతత్వ బీజేపీకి జై కొట్టారు కదా అని వైఎస్ షర్మిల అన్నారు. మణిపూర్ ఘటనపై కాంగ్రెస్ దేశవ్యాప్త ఉద్యమం చేస్తుంటే వైసీపీ వచ్చిందా, సంఘీభావం ఇచ్చిందా అన్నారు. వైసీపీ చేపట్టిన నిరసనలో నిజం లేదని, స్వలాభం తప్ప రాష్ట్రానికి ప్రయోజనం శూన్యమని తెలిసే కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉందని సమాధానమిచ్చారు. సిద్ధం అన్న వాళ్లకు 11 మంది బలం సరిపోలేదా, ఇప్పుడు కలిసి పోరాడదామంటున్నారు అంటూ షర్మిల ట్వీట్ చేశారు. వైఎస్ షర్మిల ట్వీట్ రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.